ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మేషరాశి వారి విశ్వావసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం చూద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజం, అవమానం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 7. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారిపై గురు, శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదివారం రోజున శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఆ రోజే ప్రారంభం అవుతున్నాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా, ఆదాయం పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ దేవునికి పూజించాలంటే మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి అంగారకుని పూజించాలి. రాశి నామ నక్షత్రాలు వచ్చేసి చూ, చే, చో, లా, లీ, లు, లే, లో. హనుమంతుడిని పూజించాలి. మేషరాశి వారికి లక్కీ కలర్ రెడ్ కలర్. మేషరాశి అనుకూల రోజులు మంగళవారం, గురువారం, ఆదివారం. ఇక ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహువు, కేతువు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 29న శని కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశించడం కారణంగా మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. ఏళ్నాటి శని 7.5 సంవత్సరాల కాలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. వారు మీ పట్ల అంకిత భావంతో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వింటారు. ఈ రాశి నుంచి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులకు ఎలా ఉంటుందో మనం చూద్దాం. కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సులో సీటు సులభంగా సంపాదిస్తారు. ఇక కెరీర్ పరంగా విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశి వారికి కెరీర్ పరంగా, వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. వ్యాపారంలో మీ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు రానున్నాయి. ఇక ఆరోగ్యపరంగా విశ్వావసునామ సంవత్సరం
మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. అయితే మీ జీవన శైలికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వల్ల ఒత్తిడికి గురి కాకూడదు. ఈ రాశి నుంచి రాహువు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ప్రేమ జీవితంలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో ప్రారంభమయ్యే శుభ ఫలితాలు వస్తాయి. గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సంవత్సరం మధ్యలో రాహువు కేతువు సంచారంతో 5వ స్థానంలో ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ కాలంలో మీ పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మీ ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఇక శని సాడే స్థితి ప్రభావం ఎలా ఉంటుంది? తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై శని సాడే సతి ప్రభావం పడుతుంది. ఇది దాదాపు 7.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ముందుగా చెప్పినట్లు మేషరాశి వారికి మార్చి 29 నుంచి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. ఆ ఏళ్నాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి కష్టకాలంలో మీ పనులు క్రమబద్ధంగా చేయాలి, లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయి. ఈ ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వ అంటే గరికలు సమర్పించి ఓం ఘం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి మాసవారి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏప్రిల్ నెల మేషరాశి వారికి ఈ మాసము అంతా అనుకూలంగా ఉంది. పెద్దవారి సలహాలు పాటించడం మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. ఇక విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి మే నెల ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇక మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ పెద్దవారి సలహాలు పాటించడం చాలా మంచిది. ప్రతి విషయంలో మీకు మంచిగా జరుగుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా బాగా విజయాలు సాధిస్తారు. ఇక విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులు ఉంటాయి. జాయింట్ వ్యాపారం అనుకూలించును. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఆగస్టు నెల ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అప్పులు తీర్చుతారు. మీరు చేసే ప్రతి పనిలో చికాకులు ఎదురయ్యే చివరకు పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధన వ్యయము ఉంటుంది. అనవసరపు ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు. ఇక విశ్వావసునామ సంవత్సరం నుంచి మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం. మనసులో భయాందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిరాశ ఉండవచ్చు. ఇక అక్టోబర్ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంటు, బోనస్లు వస్తాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. మానసిక ఆనందము ఉంటుంది. ఇక నవంబర్ నెల మేషరాశి వారికి ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సునందు భయం ఏర్పడును. జాయింట్ వ్యాపారుల్లో మోసపోవచ్చు. ఇక డిసెంబరు నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. స్త్రీ వలన ధన వ్యయం ఉండును.
వ్యాపారము మూలంగా ధన నష్టములు ఉండును. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయము, అధికారం వలన లాభములు, అధిక ప్రయాణములు ఉంటాయి. ఇంకా జనవరి నెల మేషరాశి వారికి జనవరి నెలలో అంత అనుకూలంగా లేదు. కుటుంబములో ఆనందము ఉండును. సంతానము గూర్చి ఆలోచనలు ఉంటాయి. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. మీ సలహాను ఇతరులను పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. శత్రువుల వలన భయము ఉంటుంది. ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలు, అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకము ఏర్పడును. స్త్రీ పరిచయం అవుతుంది. దేవాలయ దర్శనానికి వెళ్తారు. వ్యాపారంలో లాభములు వచ్చినప్పటికీ ఆటంకములు ఉంటాయి. మార్చి నెల చివరిగా మార్చి నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా లేదు. డబ్బు అధికముగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా ఈ విశ్వావసునామ ఉగాది ముందు రోజు శని తన పొజిషన్ని మార్చుకుంటున్నాడు. కుంభం నుంచి మీనరాశిలోకి వెళ్తున్నప్పుడు మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు శనికి నిత్యం తైలాభిషేకాలు, శని స్తోత్రాలు, ఆంజనేయ స్వామి స్తోత్రాలు, శివుని స్తోత్రాలు శని మీకు అనుకూలంగా ఉంటాడు. ఎలాంటి ఇబ్బందులు అనేవి పెట్టడు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.